ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి అని అన్నా, ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలు జపించాలి, ఏదైనా కూడా ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్ర దీక్ష తీసుకుని దాన్ని సిద్ధి పొందాలి అని అన్నా, లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఆయన ఆశీస్సులు తప్పకుండా పొందాలి అని అంటే గనుక కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఏమిటో ప్రత్యేకంగా మీరు పాటించవలసినటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనబడేటువంటివి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా అయినా కూడా, ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్ర సాధన అయినా, ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలైనా ఏవైనా సరే మీరు ఎప్పుడైతే జపిస్తారో, ఎప్పుడైతే ఏవైనా కూడా చేస్తారో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి అది ప్రీతిపాత్రంగా అయ్యి మిమ్మల్ని అనుగ్రహించాలి అని అంటే కనుక కొన్ని నేను మీకు ఈ రోజు టిప్స్ చెప్పబోతున్నాను. ఈ విధంగా ఆచరించినట్లయితే కనుక చాలా తొందరగా ఆంజనేయ స్వామి వారు మీకు ప్రసన్నం అవుతారు. అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటే గనుక ఇంకా మనం పొందలేనిది అంటూ ఏముంది ఈ యొక్క అనంత విశ్వంలో? ప్రతిదీ కూడా మనం పొందవచ్చు. అనంతమైనటువంటి బలము, ధైర్యము, అలాగే శత్రువుల పట్ల విజయము, ఎన్నో ప్రమాదాలు, అలాగే పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు, ఎంతో జ్ఞానము, అలాగే మంచి గుణము, అనంతమైనటువంటి డబ్బు, ఆస్తి, ప్రశాంతత, సంతోషము, అన్ని చోట్ల కూడా జయము. ఇలాగా ఇంక చెప్పలేనిదంటూ ఏముంది? ప్రతిదీ కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన మనకి లభిస్తాయి. ఆయన యొక్క భక్తుల పట్ల ఎప్పుడూ కూడా ప్రసన్నుడుగా ఉంటారు. అయితే మొట్టమొదటి ఇవాళ మనం ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా అవ్వచ్చు, స్తోత్రాలు అవ్వచ్చు, మంత్ర సాధనలు అవ్వచ్చు, ఏవైనా కూడా చేసేటువంటి ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎటువైపుకు తిరిగి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రార్థన చెయ్యాలి, తూర్పు వైపుకు తిరిగి నించుని ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రార్థన అనేటువంటిది చెయ్యాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన తూర్పు వైపుకు మీరు ముఖం తిప్పి నించుంటేనే అతను అటువైపు ఉంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా కూడా ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి మంత్ర సాధన ఫలానా 9 వారాల వరకు చేస్తాననో, లేకపోతే 3 వారాల వరకు చేస్తాననో, లేకపోతే వరుసగా 11 వారాలు, లేకపోతే వరుసగా 11 రోజులు లేదా 21 రోజులు చేస్తానని కనుక మీరు ఎప్పుడైనా కూడా మంత్ర సాధన లేకపోతే దీక్ష తీసుకున్నట్లయితే కనుక అటువంటి సమయాల్లో గుర్తుపెట్టుకోండి, బ్రహ్మచర్యం అనేటువంటిది చాలా ముఖ్యము. బ్రహ్మచర్యము అంటే శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా శుద్ధిగా ఉండాలి. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఆంజనేయ స్వామి వారి భక్తుడు కూడా చేయవలసినటువంటి పద్ధతి. ఎప్పుడైనా కూడా ఆచరిస్తున్నప్పుడు, లేకపోతే ఆ యొక్క మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు, ఆ మంత్ర సాధన చేస్తున్నప్పుడు, ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రాలు చేస్తున్నప్పుడు మీ యొక్క శరీరము అలాగే మీ యొక్క ఆలోచనలు చాలా శుద్ధిగా ఉండాలి. ప్రతి స్త్రీని కూడా అక్క, చెల్లెలు లేదా తల్లి వలె చూడాలి. ఒక్క గృహస్థులైతే కనుక మీ యొక్క భార్యని మినహాయించి మిగతా వాళ్ళందరినీ కూడా అదే విధంగా తల్లి వలె చూడవలసి ఉంటుంది. దాని తర్వాత ఏ మంత్ర సాధన అయినా కూడా కావచ్చు, ఆంజనేయ స్వామి వారికి మంత్రం మీరు జపం చేస్తున్నా, లేకపోతే శ్లోకాలు చెప్పుకుంటున్నా, లేకపోతే స్తోత్రాలు చేసుకుంటున్నా, హనుమాన్ చాలీసా మీరు జపం చేసుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా అవి మొదలు పెట్టే కన్నా ముందు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆ యొక్క శ్రీరాముడిని తలుచుకోండి. ఎటువంటి మంత్రాలు వచ్చినా, స్తోత్రాలు వచ్చినా, శ్లోకాలు వచ్చినా చెప్పుకోవచ్చు. ఏమీ రాకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పుకుని అప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని లేకపోతే స్తోత్రాన్ని ఇలా హనుమాన్ చాలీసాని ఏవైనా కూడా మీరు పఠనం చేయటం వలన ఆంజనేయ స్వామి వారికి అది చాలా ప్రీతిపాత్రంగా మారి ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క ప్రేమ మీకు చాలా తొందరగా లభిస్తుంది. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందొచ్చు. ఇంకొకటి పూజా విధానాలు. పూజా విధానాలు అనేటువంటివి పంచోపచార, దశోపచార, అలాగే షోడశోపచార పూజా విధానాలు ఉంటాయి. పంచోపచార అనంటే 5 రకాలు ఖచ్చితంగా మనం అర్పించవలసినటువంటివి. దశోపచార అనంటే 10 రకాలు మనం అర్పించవలసినవి. షోడశోపచార అనంటే 16 విధాల యొక్క పద్ధతి మనం ఆచరించవలసినటువంటిది ఉంటుంది. ఇది దేవాలయాల్లో పూజారులు అలాగే పండితులు చేస్తూ ఉంటారు. మనం ప్రతి వారి కూడా చాలా సులువుగా ఈ యొక్క పంచోపచార అనేటువంటిది చేసుకోవచ్చు. పంచోపచార అనంటే ఏమేమి సమర్పించాలండి అనంటే కనుక ముఖ్యంగా గంధము, అలాగే ధూపము అంటే అగరబత్తులు, లేకపోతే ఏదైనా సాంబ్రాణి పొగ వేయచ్చు, అలాగే దీపము వెలిగించాలి. మీకు శక్తి అనుసారం పుష్పాలు సమర్పించాలి, మీ యొక్క శక్తి అనుసారం నైవేద్యం పెట్టాలి. ఇవి ఈ యొక్క పంచోపచారాలు అన్నమాట. ఇవి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి అప్పుడు కూర్చొని మీరు ఆ యొక్క సాధన అనేటువంటిది చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా చదువుకోవాలి అని అంటే కనుక చదువుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారికి చాలా
ప్రీతికరమైనటువంటిది తమలపాకులు, మనందరికీ కూడా తెలిసినటువంటిదే. కాబట్టి ఖచ్చితంగా తమలపాకుల యొక్క దండ ఏదైనా కూడా తయారు చేసి ఆంజనేయ స్వామి వారికి సమర్పించవచ్చు. లేకపోతే తమలపాకులన్నీ కూడా స్వామివారికి సింధూరంలో ఉంచి ఆ యొక్క తమలపాకులు ఆ యొక్క స్వామివారి దగ్గర అర్పించవచ్చు. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి పుష్పాల దగ్గరికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారికి గులాబీ పువ్వులు, అలాగే మల్లె పువ్వులు, అలాగే కలవ పువ్వులు, అలాగే సన్ఫ్లవర్, దీన్ని సూర్యముఖి అని కూడా అంటారు. ఈ యొక్క పుష్పాలు ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటివి. వీటితో కనుక అర్చన చేస్తే ఆయన చాలా ప్రసన్నుడవుతారు. అలాగే ఆంజనేయ స్వామి వారికి సమర్పించేటువంటి చంద్రం దగ్గరికి వచ్చేసరికి మలయగిరి చంద్రం, అలాగే ఎర్ర చంద్రం అని 2 రకాల యొక్క చందనాలు ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానానికి వాడవచ్చు. ఎర్ర చంద్రం అందరికీ కూడా పూజా సామాగ్రి షాపుల్లో కూడా లభించబడి ఉంటుంది. అది తెచ్చుకుని ఆంజనేయ స్వామి వారికి మీదన వేసి సమర్పించవచ్చు. అలాగే సింధూరము, ఇందాక మనం అందరం కూడా చెప్పుకున్నాము, తమలపాకులన్నీ కూడా సింధూరంలో ముంచి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి పూజ చేసుకోవచ్చు. లేదా సింధూరము ఆంజనేయ స్వామి వారి మీద అలంకరించుకోవచ్చు. శుద్ధి చేసుకోవటానికి గంగాజలం గాని, లేకపోతే ఏదైనా కూడా ఒక నదిలో నీరు గాని, లేకపోతే నూతిలో నీరు గాని వాడాలి. ఈ మూడిట్లో ఏది కూడా లభించకపోతే శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనం తాగేటువంటి నీరు వాడుకోవచ్చు. అలాగే ప్రత్యేకమైనటువంటి దినాలు నాడు ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో కూడా తడిపి అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి. తర్వాత నైవేద్యం విషయానికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైన నైవేద్యము, చాలా ప్రసన్నము అయ్యేటువంటి నైవేద్యము ఏమి సమర్పించాలి అని అంటే గనుక శుద్ధమైనటువంటి ఆవు నేతితో తయారు చేయబడినటువంటి తీపి పదార్థాలు పెట్టచ్చు. అలాగే గోధుమ పిండిని గుండ చేసి అందులో పంచదార, అలాగే బెల్లము అన్నీ కూడా వేసి తయారు చేసేటువంటి ఒక పదార్థం ఉంది. దాన్ని చూర్మా అని అంటాము. మీకు తెలియకపోతే గూగుల్లోనో యూట్యూబ్లోనో ఇప్పుడు లభించబడి ఉన్నాయి కాబట్టి చూర్మా అని ఆ యొక్క వంటకం ఏ విధంగా తయారు చేస్తారో మీరు చూడొచ్చు. చాలా సులువుగానే ఉంటుంది. అలాగే సాయంకాలం పూట ఆంజనేయ స్వామి వారికి ఒక పూజా విధానం కనుక మీరు చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే చక్కగా అరటిపళ్ళు, జామపళ్ళు, మామిడి పళ్ళు ఆయనకి ఆ యొక్క సాయంకాలం పూట పెట్టడం వలన చాలా ప్రసన్నమవుతారు స్వామివారు. ఇలాగా మీరు ప్రతిరోజు చేసుకోలేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానము, అలాగే కొన్ని మంగళవారాలు లేకపోతే కొన్ని శనివారాలు మీరు మొక్కుకున్నట్లయితే కనుక చేసుకోవచ్చు. లేదా ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఈ యొక్క పూజా విధానము మీరు అర్పించి చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఆయన యొక్క భక్తులు ఆయన్ని ఆరాధన చేసి ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఆరతి ఇచ్చేటప్పుడు కూడా లేదా ఏకముఖి లేదా పంచముఖి పాటించవచ్చు. అంటే కేవలం ఒక్క కర్పూర బిళ్ళతో మీరు వెలిగించుకోవచ్చు. లేకపోతే ఒక ఒత్తు శుద్ధంగా ఆవు నేతితో తడిపి ఆ యొక్క ఒత్తుతో ఆ యొక్క ఆరతి అనేటువంటిది ఇవ్వచ్చు. లేదా పంచహారతి అని అంటాము కదా, అలాగా 5 జ్యోతులు వెలిగించి కూడా ఆరతి ఇవ్వచ్చు. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా విధానంలో గాని, మంత్ర సాధనలో గాని ఇప్పుడు నేను చెప్పబడినవన్నీ కూడా మీరు చక్కగా దృష్టిలో పెట్టుకుని ఆలోచించి పాటించి చేసుకున్నట్లయితే గనుక ఆంజనేయ స్వామి వారు చాలా ప్రసన్నమవుతారు. ఆంజనేయ స్వామి వారికి మీరు చాలా ప్రీతిపాత్రులు అవుతారు. మీరు ఊహించినటువంటి విధంగా చాలా తొందరగా మీ యొక్క కష్టం ఏదైనా అవ్వచ్చు, ఇబ్బంది ఏదైనా అవ్వచ్చు, మీ యొక్క అవసరము ఏదైనా అవ్వచ్చు, అవన్నిటి నుంచి కూడా అతను మిమ్మల్ని బయటికి లాగి మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి కాపాడి రక్షిస్తారు. మంత్రము